చాలా వరకు స్కామ్స్ జరుగుతాయి తెలుసా. ఒక నార్త్ ఇండియాలోనే స్కామ్స్ జరుగుతాయని నేను చెప్పను, అన్ని చోట్ల ఉంటాయి, కానీ మనం కేర్ఫుల్ గా ఉండాలంతే. మీరు ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ వెళ్ళడం కోసం బైక్స్ అండ్ టుక్ టుక్స్ ఉంటాయి, దాంతో పాటు మనకి బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. కానీ మీరు దగ్గరలో ఉన్న లోకల్స్ ని కానీ వెండర్స్ ని అడిగినా సరే వాళ్ళు నిజం చెప్పరు. బస్ లో వెళ్తే జస్ట్ 65 రూపీస్ లోనే అయిపోయింది, కానీ ఆటో వాళ్ళకి డబ్బులు రావడం కోసం మాకు అబద్ధం చెప్పారు. బస్సెస్ అవైలబిలిటీ ఉండవని, కానీ మథురా నుంచి బర్సానాకి మాత్రం 65 రూపీస్ లోనే మేము వెళ్ళిపోయాం. కానీ లోకల్ బస్సెస్ ప్రతి 5 నిమిషాలకి మనకు అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. కొంచెం అందరినీ అడుగుతూ మనమే ముందుకు వెళ్ళాలి. బర్సానా అనగానే కృష్ణుడి మీద చాలా మందికి ప్రేమ ఉంటే వాళ్ళందరికీ తెలుసుంటుంది. అదే అండి రాధ పుట్టిన ఊరు బర్సానా. రోజు కృష్ణుడు బృందావన్ నుంచి బర్సానా వెళ్ళేవాడు, రాధని కలవడానికి వెళ్ళేవాడంట. ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుంది లేండి ఇంత ప్రేమ. ఆ రోజుల్లో కృష్ణుడు కాబట్టి రాధ కోసం అంత దూరం ప్రయాణం చేసేవాడు. ఒక్క కృష్ణుడు పుట్టిన ఊరే కాకుండా నాకు రాధ పుట్టిన ఊరు కూడా చూడాలనిపించింది. అందుకనే మా వాళ్ళని అడగగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తీసుకుని వెళ్ళిపోయారు. స్ట్రేంజర్స్ అయినా సరే నాకు ఇలా చూడాలి అనిపించిందని ఒక్క మాట చెప్పంగానే వెంటనే తీసుకెళ్లిపోయారు. ఫైనల్ గా కృష్ణుడు పుట్టిన ఊరే కాదు రాధ పుట్టిన ఊరిని కూడా చూసేసాను. అంత దూరం ట్రావెల్ చేయని వాళ్ళకి ఈ వీడియో ద్వారా దర్శనం చేసుకోండి. మీకోసం కష్టపడి నేను చూపిస్తాను కదా. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందన్నమాట వాస్తవం తెలుసా. అసలు ఎలా వెళ్తాను ఎంజాయ్ చేస్తానా అనుకున్న నాకు వీళ్ళ పరిచయం నాకు ఒక మెమరీగా మారిపోయింది. ఇంకా చాలా ఎంజాయ్ చేసాము, అన్ని చూపిస్తాను.